రైట్ మల్లిరావు గారు మీతోనే ప్రారంభిస్తా. ఎప్పుడో చాలా కాలంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది. దీని మీద అనేక చిక్కుముళ్ళు, న్యాయస్థానాల అభ్యంతరాలు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్రాలకే అధికారాలు కట్టబెడుతూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బహుశా దేశంలో మొట్టమొదట అడుగు వేసి చట్టం అంటే బిల్లు ఆమోదించి చట్టరూపం దాల్చబోతున్నటువంటి రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మీ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఆ అడుగు ముందుకేసింది. బహుశా ఏమైనా చిక్కులు సమస్యలు రేపు రాబోతాయా, లేదు సజావుగా సాగుతుందా అంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు చెప్పండి. మొట్టమొదట ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని చట్టరూపంలో తీసుకురావటానికి ప్రయత్నం చేసి ఈరోజు బిల్లు పెట్టి అన్ని పార్టీల సపోర్టుతో దాన్ని పాస్ చేయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరపున, కాంగ్రెస్ పార్టీ అంతా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఎంతో కాలంగా ఈ వర్గీకరణ జరగాలని అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. దీని మీద ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ కమిటీని వేసి మళ్ళీ ఒక జడ్జిని వేసి దాని ప్రకారం ఒక రిపోర్ట్ తీసుకొని ఇవాళ ఈ వర్గీకరణని అసెంబ్లీలో పెట్టి పాస్ చేయటం జరిగింది. ఇది ఈ రోజు నుంచి ఇక భవిష్యత్తులో ఈ ఉపకులాలన్నీ మాదిగా ఇంకా 52 ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఐకమత్యంతో వీళ్ళందరికీ సంబంధించిన సమస్యల గురించి మనం పోరాటం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్గీకరణ జరగకముందు ఎస్సీల్లోనే కొంతమంది కావాలని కొంతమంది వద్దని వారిలో వారే కొట్లాట చేసుకొని పోరాటం చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లు తీసుకురావటం వల్ల ఆ పరిస్థితి లేకుండా ఇక భవిష్యత్తులో మనకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని కానీ లేక కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికి దళితులందరూ ఐకమత్యంతో పోరాటం చేసేటటువంటి అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కల్పించారు. భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. మాల కులానికి, మాది కులానికి, ఇంకా ఇతర కులానికి సంబంధించిన నాయకులందరూ కూర్చొని చట్టం ప్రకారం ఎవరికి నష్టం జరగకుండా అందరూ సమిష్టిగా ముందుకు పోయేటటువంటి అవకాశం దొరికింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో రాయాల్సినటువంటి ఒక సంఘటన, ఒక బిల్లుగా నేను భావిస్తున్నాను. ఇంతే కాకుండా 42% రిజర్వేషన్ కావాలని బీసీల కోసం కూడా నిన్న బిల్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా యునానిమస్గా పాస్ చేయించినందుకు రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని సమన్వయపరుస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఎడ్యుకేషన్లో అన్నిట్లో కూడా సంపూర్ణమైన విప్లవం తీసుకోవడానికి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునాదులు వేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా రాజయ్య గారు. అంటే ఎట్లా కొన్ని అభ్యంతరాలు కృష్ణమాదిగ వాళ్ళు వ్యక్తం చేశారు. మొత్తానికి దాంట్లో ఏబిసిగా 3గా కేటగిరీగా చేసి ఆయా వర్గాలకి మాదిగ ఉపకులాలకు కానీ మాలలకు కానీ మాలల ఉపకులానికి కానీ కేటగరైజేషన్ చేసి కమిషన్ ఏదైతే రిటైర్డ్ జస్టిస్ చేత కమిషన్ వేశారో ఆ కమిషన్ ఇచ్చిన నివేదికని యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ బిల్లు రూపంలో దాన్ని సభ ముందు పెట్టడం, సభలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం జరిగింది. దీన్ని ఎట్లా భవిష్యత్తులో దీనికి